వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను చల్లని పునుగులు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇవి సగ్గుబియ్యం పునుగులు అనమాట. సగ్గుబియ్యం పునుగులు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసేయండి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా కూడా చేసుకొని తినచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అలాగే ఈ పునుగుల్లోకి టొమాటో చట్నీ ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఈ కాంబినేషన్లో తప్పకుండా ట్రై చేసేయండి. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో ఈ రెండింటిని చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఒక స్పూన్ వచ్చేసి మినపప్పు, అలాగే ఇంకో స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పు వేసేసుకోవాలి. ఈ రెండింటిని అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసేసుకొని, క్వాంటిటీ మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే పచ్చడి ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. వేసుకొని ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. మీ కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోకి బాగా పండిన టమాటాలు 2 లేదు అంటే 3 టమాటాలు తీసేసుకోండి. ఇక్కడ నేనైతే కొంచెం చిన్న సైజు టమాటాలు 3 తీసుకున్నాను అనమాట. మీడియం సైజు, మరీ చిన్నవి కాదు. 3 తీసేసుకొని ఇలా కొంచెం పెద్ద పీసెస్లా కట్ చేసేసుకోండి, సరిపోతుంది. వీటిని కూడా వేయించుకోవాలి. ఇందులో కొంచెం కల్లుప్పు కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఇలా వేయించేసుకోండి, సరిపోతుంది. ఈ టమాటో ఇంకా కొంచెం మగ్గాలన్నమాట. మరీ మెత్తగా ఏం మగ్గాల్సిన అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి ఒక 4 వెల్లుల్లి రెవ్వలు, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసేసాను. ఇవి వేసి ఒకసారి కలుపుకోండి. మీరు ఇవి ఓన్లీ మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, టొమాటో వేయించేసుకొని మిగతావన్నీ తర్వాత అయినా కూడా చట్నీ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకొని చేసేసుకోవచ్చు. నేనైతే అన్నీ ఇక్కడ వేసేస్తున్నాను అనమాట. అలాగే కొంచెం చింతపండు ఇక్కడ వేసింది, నానబెట్టుకున్న చింతపండు వేసేసాను. డైరెక్ట్ అలానైనా కొంచెం వాష్ చేసుకొని వేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు, కొంచెం చింతపండు సరిపోతుంది అనమాట, అంతే. ఇవన్నీ వేసేసి వేయించేసుకుంటున్నాను. ఇక్కడ నేను సాల్ట్ కూడా వేసేసాను కదా, తర్వాత తక్కువ వస్తే చూసుకొని యాడ్ చేసుకోండి. ఇవి వేయించేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను, చల్లారబెట్టేసాను. ఇవి బాగా చల్లారిపోయాయి. తర్వాత ఇంకా మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం వేయించుకున్న కడాయి ఉంటుంది కదా, అందులోనే కొంచెం వాటర్ వేసేసి అదంతా ఉంటుంది కదా టొమాటోది, ఒకసారి కలిపేసి ఆ వాటర్ని ఇందులోకి వేసేసుకొని మూత పెట్టేసి బాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం ఇలా చేసుకుంటే సరిపోతుంది, అంతే. మీరు కావాలి అనుకుంటే పోపు పెట్టుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ ఇలానే అయినా తినేసేయచ్చు అనమాట. నేను ఇక్కడ పోపు ఏం వేయలేదు. మీరు కావాలనుకుంటే పోపు కూడా పెట్టేసుకోండి. సాల్ట్ కూడా చూసుకొని యాడ్ చేసుకోండి. ఇంకా లూజ్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా పునుగులు ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు సగ్గుబియ్యం తీసేసుకున్నాను. ఇక్కడ లావు సగ్గుబియ్యం అనమాట, సన్నవి లేకుండా లావుగా ఉండేవి తీసుకోండి, బాగుంటుంది పునుగులకి. చూసారు కదా, ఇక్కడ తీసేసుకొని ఇందులో వాటర్ వేసేసి ఒక 2-3 టైమ్స్ అలా నీట్గా వాష్ చేసేసుకోవాలి. చేతితో ఇలా రబ్ చేస్తూ వాష్ చేసుకోండి, సరిపోతుంది. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వాష్ చేసేసాను. చూసారు కదా, వాష్ చేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు పెరుగు లేదు అంటే మజ్జిగ వేసుకొని నానబెట్టి పెట్టేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ పెరుగేం వేయలేదు, మజ్జిగ వేసుకుంటున్నాను. పెరుగు అయితే ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి 1.5 గ్లాసు మజ్జిగ తీసేసుకుంటున్నాను. ఒకవేళ పెరుగు తీసుకునే వాళ్ళైతే ఒక గ్లాస్ పెరుగు తీసుకుని 1/2 గ్లాస్ వాటర్ తీసేసుకోండి. అలా తీసుకోండి. మెజర్మెంట్ అయితే టోటల్ 1.5 ఉండాలి ఒకటికి. ఇలా తీసుకున్న తర్వాత నానబెట్టేసేయాలి. ఒక 3 నుంచి 4 లేదు అంటే 5 గంటలు నానితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్, అలాగే పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అనమాట, కచ్చాపచ్చా చేశాను. మీరు తరిగి అయినా వేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. సన్నగా తరిగి వేసుకోండి, బాగుంటుంది. అలాగే ఇక్కడ బియ్యపిండి అనమాట, ఒక 3/4 గ్లాస్ వరకు, సేమ్ ఏ కప్పుతో అయితే మనము సగ్గుబియ్యం కొలుచుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు బియ్యపిండి, ఒక 1/4 కప్పు వరకు మైదా వేసాను. మీరు కావాలి అనుకుంటే ఒక కప్పు మొత్తమైన బియ్యపిండి వేసేసుకొని చేసుకోవచ్చు. కొంచెం ఇలా మైదా యాడ్ చేస్తే బాగా వస్తాయి అన్నమాట పునుగులు. లేదు అనుకుంటే మీరు మొత్తం బియ్యపిండి అయినా వేసుకోండి, ఒక కప్పు సరిపోతుంది. లేదు అంటే ఇలా వేసుకోండి. ఇలా అయితే చాలా బాగుంటాయి అన్నమాట. కొంచెం జీలకర్ర కూడా వేసేసాను.
జీలకర్ర ఒక స్పూను లేదు అంటే అర స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకోవాలి. వాటర్ వేయకూడదు. అందులోనే తేమ ఉంటది కదా! మనం నానబెట్టి పెట్టుకుంటాం కదా! ఆ తేమనే సరిపోతుంది. కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలంతే. ఇక్కడ నేను లాస్ట్‌లో ఇంకా వంట సోడా కూడా కొంచెం వేసేసుకుంటున్నాను. కొంచెమే అనమాట. ఎక్కువ అవసరం లేదు. ఇలా వంట సోడా కూడా కొంచెం వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వాటర్ ఇక్కడ నాకేం అవసరం రాలేదు. మజ్జిగ వేసి నానబెట్టాను కదా! అవే కొంచెం ఉన్నాయి. సరిపోయాయన్నమాట. వాటర్ తక్కువొస్తే యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఇంకా ఇక్కడ డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా పెట్టేసాను. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇలా ఆయిల్ హీట్ అయినాక ఇది కొంచెం కొంచెం ఇలా పిండి తీసేసుకోవాలి. బాల్స్‌లా చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి అంతే. మనం తీసుకున్న ఆయిల్‌కి తగ్గట్టు పునుగులు వేసేసుకోవాలి. ఇలా సెపరేట్‌గా వేసేసుకోండి సరిపోతుంది. ఇలా కాసేపు వేసిన తర్వాత కాసేపు కదపకూడదు. ఒక 2-3 మినిట్స్ అలానే ఉంచాలి. తర్వాత కదపాలన్నమాట వీటిని. ఇంకా ఆ వైపు కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొంచెం అక్కడక్కడ అతుక్కున్నట్టు వస్తాయి కదా! అవి కూడా విడిపోతాయన్నమాట. ఏం ప్రాబ్లమ్ లేదు. ఒకసారి అలా గరిటెతో అలా అనేస్తే సెపరేట్ అయిపోతాయి అంతే. చూసారు కదా! ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్‌లో పెట్టకండి. మరి హై ఫ్లేమ్‌లో పెట్టకండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి సరిపోతుంది. అలాగే ఆయిల్ పీల్చకుండా రావాలి అంటే మీరు పిండి కలిపేటప్పుడు వాటర్ ఎక్కువ వేసేసి లూజ్‌గా అస్సలు కలపకూడదు. అలాగని మరీ గట్టిగా కలపకూడదు. మీడియంగా కరెక్ట్‌గా కలుపుకుంటేనే మనకు పునుగులు ఆయిల్ పీల్చకుండా బాగొస్తాయన్నమాట. చూసారు కదా! ఇలా బాగా కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసేయాలన్నమాట. ఇలా తీసేటప్పుడు కూడా సిమ్‌లో పెట్టి తీయకండి. ఆయిల్ పీలుస్తుంది. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి ఇలా స్పీడ్‌గా తీసేస్తే సరిపోతుంది. ఇలా ఇంకొక గరిటెతో తీసేసుకొని అందులోకి వేసుకొని తీసుకోండి సరిపోతుంది అంతే. ఇలాగే మిగతా పిండి కూడా పునుగులు ఇలానే వేసేసుకోవాలి అంతే. చూసారు కదా! ఇలా బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి సరిపోతుంది. ఇవి టేస్ట్ అయితే చాలా బావుంటాయి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. సగ్గుబియ్యం తినమంటే తింటూ ఉండరు కదా! పిల్లలకైతే ఇవి చాలా బావుంటాయన్నమాట. తప్పకుండా అయితే ట్రై చేసేయండి. చూసారు కదా! ఈ చల్లని పునుగులు ఎలా చేసుకోవాలో ఈజీగా చేసేసుకోవచ్చు. చట్నీ 2 చూసేసారు కదా! తప్పకుండా అయితే ఈ కాంబినేషన్‌లో ట్రై చేసేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.